నమస్కారం అందరికీ. వెల్కమ్ టు గణేష్ రివ్యూ టాక్స్. ఈరోజు మనం రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, శివరాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించిన పెద్ది సినిమా గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే 2016లో భారతదేశం ఒలింపిక్స్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ ఒక చిన్న గ్రామానికి వెళ్తాడు. అక్కడ పెద్ది అనే యువకుడి గురించి తెలుసుకుంటాడు. బెల్లం ఫ్యాక్టరీలో పనిచేస్తూ సాధారణ జీవితాన్ని గడిపే పెద్ది అనేక క్రీడల్లో అసాధారణ ప్రతిభ కలిగి ఉంటాడు. కాని అతని ప్రతిభ ప్రపంచానికి ఎందుకు తెలియలేదు? అతని జీవితంలో ఎదురైన సవాళ్లు ఏమిటి? తన గ్రామం కోసం అతను చేసిన పోరాటం ఏమిటి? అనేదే మిగతా కథ. రామ్ చరణ్ నటన ఈ సినిమాకి ప్రధాన బలం. గ్రామీణ యువకుడిగా ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో ఆయన ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జాన్వీ కపూర్ తన పాత్ర పరిధిలో బాగా నటించింది. శివరాజ్కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది. జగపతి బాబు తన అనుభవంతో పాత్రకు మరింత బలం చేకూర్చారు. దర్శకుడు బుచ్చిబాబు సన గ్రామీణ నేపథ్యాన్ని, భావోద్వేగాలను, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ను చక్కగా మిళితం చేశారు. కథ నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ తర్వాత ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలను మరింత ఎలివేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించింది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ప్లస్ పాయింట్స్: రామ్ చరణ్ నటన, ఎమోషనల్ సన్నివేశాలు, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, గ్రామీణ నేపథ్యం, శివరాజ్కుమార్ పాత్ర. మైనస్ పాయింట్స్: కొన్ని సన్నివేశాలు ఊహించదగిన విధంగా ఉండటం, మొదటి భాగంలో కొద్దిగా నెమ్మదిగా అనిపించడం. ఓవరాల్గా చెప్పాలంటే పెద్ది ఒక మంచి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. కుటుంబ ప్రేక్షకులతో పాటు రామ్ చరణ్ అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చే అవకాశముంది. నా రేటింగ్ అయితే 5కి 3.75 స్టార్లు. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ గణేష్. మళ్ళీ మరో రివ్యూతో కలుద్దాం. జై హింద్.